పుండు పోవాలంటే పుండు లోపల ఉన్నటువంటి చీముతో సహా పోగొట్టాలి. పైపైన మందు రాస్తే పైపైన నిన్నట్టు లోపల కుళ్ళిపోతుంది. అట్లాగే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే కనబడ్డోని కాల్చేయడం, లేకపోతే వాడి కోసం ఎతకడం, వాడికి సహకరించిన వాళ్ళు కాదు, అసలు ఓవరాల్గా మూలాలు పోవాలి. ఈ ఉగ్రవాదులైనా వ్యభిచారంలోనైనా ఉండేటటువంటి స్పెషల్ ఏంటంటే వీళ్ళకి పైపైన అరెస్ట్ చేస్తే వెళ్తారు, బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చేస్తారు, లేకపోతే శిక్ష పూర్తి చేసుకుని వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలు. వాళ్ళకి ఈ ఫండింగ్ వచ్చినటువంటి ఏజెన్సీల నుంచి డబ్బులు ఉంటాయి. ఉగ్రవాదులకైతే వాళ్ళకైతేనేమో వీటిల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు అట్లా ఉండిపోతుంటుంది. ఆర్థిక మూలం స్థిరంగా ఉన్నంతసేపు వాళ్ళు వృత్తిని వదలరు. ఇంకొక దాంట్లో ఎంతకంటే ఎక్కువ డబ్బులు రావన్నటువంటి ఉద్దేశంతో అటు పోరు కూడా. ఇప్పుడు ఉగ్రవాదానికి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టే ప్రయత్నం మోడీ సర్కార్ గతంలో FATF నిబంధనల ద్వారా పాకిస్తాన్కి చేసుకొస్తే ఇప్పుడు ఆయా ఉగ్రవాదుల ఇండివిజువల్ దాకా వెళ్ళారు. POKలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు కాశ్మీర్లో ఉన్నాయి. అలాంటి 5 ఉగ్రవాదుల ఆస్తులు స్వాధీనం చేసుకుని జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ, ఇది రాష్ట్ర ప్రభుత్వాలే చేయగలవు, సైన్యం చేయలేవు. అది కూడా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారం ఉంది, ఆ చట్టం ఉంది. ఇదివరకు భారతదేశంలో భాగంగా లేదు కాబట్టి ఆర్టికల్ 370 కింద విడిగా ఉంది కాబట్టి కాశ్మీర్లో ఇది కుదరలేదు. ఇప్పుడు ఉండేటప్పటికి దాని ప్రకారం చేసుకుంటున్నారు. సరాజ్దీన్ 48 ఏళ్ళు, రియాజ్ అహ్మద్ 45 ఏళ్ళు, ఫరూక్ అహ్మద్ 46 ఏళ్ళు, మహమ్మద్ అష్రఫ్ 50 ఏళ్ళు, ముస్తాక్ అహ్మద్ 47 ఏళ్ళు. ఈ 5 ఉగ్రవాదులకు సంబంధించి POKలో నుండి కాశ్మీర్లో కార్యకలాపాలు నడుపుతున్న నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి కాశ్మీర్లో ఆస్తులన్నిటి కూడా సీజ్ చేసి పడేసింది పోలీస్ శాఖ.